రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతా ఉన్నాడు, రైతులకు ఏదో గిట్టుబాటు ధర లేదు ఇదని. గతంలో నీ హయాంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 7,000 రూపాయలు, కేవలం 7,000 రూపాయలు మాత్రమే ఉండింది. ఈ రోజు 13,000 అమ్ముతూ ఉంటే గిట్టుబాటు ధర లేదంటా ఉండవు. అంటే నీ హయాంలో 7,000 ఉన్నప్పుడు మాత్రం రైతులకు గిట్టుబాటు ధర ఉన్నట్టు, ఇప్పుడు 14,000 13,000 ఇస్తా ఉంటే గిట్టుబాటు ధర లేనట్టు. ఇది ఏ విధంగా గొప్ప అయ్యా జగన్మోహన్ రెడ్డి? పార్టీ సోషల్ మీడియాలో కొంతమంది సెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. ఏదో సెక్షన్ 144 పెట్టారు. సెక్షన్ 144 పెట్టినా కానీ జగనన్న కోసం జనాలు తండోపుతున్నారు. ఒకటి, మీ వాళ్ళని ముందు బడికెళ్ళి చదువుకోమనండి. మీలాగే తయారవుతా ఉన్నారు. ఏంటంటే సెక్షన్ 144 ఏ సందర్భంలో పెడతారు, ఆ బిఎన్ఎస్ అంటే ఏంటి, ఐపీఎస్ అంటే ఏందో కూడా బేసిక్ కామన్ సెన్స్ తెలియదు మీ వాళ్ళకి. ఫస్ట్ అది నేర్చుకోమనండి అయ్యా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఇంకొకటి అంటా ఉన్నావు నువ్వు, మీ పార్టీ సోషల్ మీడియా వాళ్ళు సెక్షన్ 144 పెట్టినా జగనన్న కోసం జనాలు వచ్చారని. సెక్షన్ 144 పెట్టునుంటే జగన్మోహన్ రెడ్డి గడప దాటి బయటకు వచ్చునుంటాడా? గడప దాటి బయటకు వచ్చునుంటాడా జగన్మోహన్ రెడ్డి? అసలు సెక్షన్లు తెలుసుకోండి ఫస్ట్. సెక్షన్లు తెలియకుండా నోటికి వచ్చినట్టు పెడతాం, చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా అని ఏది పడితే అది టైప్ చేసి సెక్షన్ 144 పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చారని మిస్ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో మీరు పెడితే చట్టపరంగా మీరు శిక్షకు అర్హులవుతారు. అది తెలుసుకోండి అయ్యా. ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా, రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఒక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ బట్టలోడదీసి నిలబెడతా అన్నావు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివా, వీధి రౌడీవా? వీధి రౌడీలు కూడా ఆ విధంగా మాట్లాడరు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యండి నువ్వు వీధి రౌడీ కన్నా హీనంగా మాట్లాడుతా ఉన్నావు. ఏమంటా ఉన్నావు? బట్టలోడు తీసి నిలబెడతావా? ఐపీఎస్లను బట్టలోడు తీసి నిలబెడతావా? పోలీసులను బట్టలోడు తీసి నిలబెడతావా? పోలీసులు తలుచుకుంటే నిన్ను బట్టలోడ తీసి పులివెందల రోడ్లలో పరిగెత్తించి కొడతారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన తప్పులకు గుర్తుపెట్టుకో. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకో. ఎందుకంటే ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఒక హుందాతనంగా మాట్లాడు. లేదు నేను ఏదో ఎలివేషన్ కోసం మాట్లాడాలి అని చెప్పి పోలీసులను బట్టలోడదీస్తా అంటే అదే పోలీసులు తలుచుకుంటే నిన్ను బట్టలోడదీసి పులివెందుల పూలంగల కాడు రేగిస్తారు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకో. ఒకటి, రాజకీయాల్లో హుందాతనం అనేది ఉండాలి. ఇంకొకటి, వల్లభనేని వంశీ తప్పు చేశాడు, తప్పు చేసిందని అతనికి జైలుకి వెళ్ళాడు. అతను జైలుకి వెళ్ళిన ఒక నేరస్తుడి కోసం నువ్వు వెళ్ళి అక్కడ ఏదో ఎవరినో భయపెట్టాలని మాట్లాడితే అది నీ అహంకారమే అవుతుంది. గుర్తుపెట్టుకో. ఇకనైనా పద్ధతి మార్చుకో. ఇంకొకటి, నేను మిర్చి ఆడికాడ ఏదేదో మాట్లాడితే ఇవన్నీ మాట్లాడుతూ ఉండవు. ఇంకొకటి, మిర్చి ఆడికాడికి వచ్చి మిర్చి దొంగలించుకోబోయిన వాళ్ళు నీ పేటీఎం బ్యాచ్, అది కూడా తెలుసుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా రాజకీయాలు అనేది ఒక హుందాతనంగా చేయడం నేర్చుకో. ఏంటంటే ఎదుటోళ్ళపైన బురద జల్లాలి, ఎదుటోళ్ళపైన ఏదో చెయ్యాలి అని చెప్పి మేము రాజకీయం చేస్తామంటే చెల్లుబాటు కాదు. గుర్తుపెట్టుకో. ఒకటి, బాధ్యత గల నిర్మాణాత్మకమైన విమర్శలు చేయి, ఎవరైనా స్వీకరిస్తారు. ఒక హుందాతనమైన రాజకీయం చేయి. అవి కాకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడతా ఫేక్ ప్రోపగండాలు చేస్తా అంటే నువ్వు ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. గుర్తుపెట్టుకో. ఇంకొకటి, ఇకనైనా జ్ఞానం పెంచుకో. ఎందుకంటే చదువుకోమన్నారు. నువ్వు 10th క్లాసులో పేపర్లు దొంగలించినోడివి, ఎంబీఏ సర్టిఫికేట్ లేకపోయినా కానీ ఎంబీఏ అని పెట్టుకున్నోడివి. అది నీ చరిత్ర. నీ కాడి నుంచి ఇంకేం జ్ఞానం వస్తుంది? ఇప్పుడైనా ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉండి ఏమి నేర్చుకోవాలా? ఇప్పుడైనా 5 ఏళ్ళు కూర్చొని ఏంటి నేర్చుకుంటే కనీసం గౌరవం ఉంటుంది. సబ్జెక్ట్ లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడతా నీ హయాంలో ఏం జరిగిందో తెలియకుండా ఇప్పుడు జరుగుతూ ఉన్న మంచిని కూడా నువ్వు వక్రీకరించి విషం జిమ్మి నీ పదవి కాంక్ష కోసం ఏది పడితే అది చేస్తా అంటే ప్రజలు ఎవ్వరూ హర్షించరు. ప్రజలు హర్షించే పరిస్థితులు లేరు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఈ రోజు అందరూ ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుడు రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు. రాష్ట్రంలో ప్రజలందరూ ఈరోజు ఆనందంగా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ ప్రజలు ఆనందంగా ఉంటే నేను చూడలేనని విష ప్రచారాలు చేస్తా ఉన్నాడు. ఇక్కడైనా ప్రజలందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డిని రాజకీయ సమాధి చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే ఇతను మనకు వచ్చే పరిశ్రమలను ఆపుతాడు, మనకు జరిగే మంచిని ఆపుతాడు, మనకు జరిగే అభివృద్ధిని ఆపుతాడు. టోటల్గా మన బిడ్డల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి తన పదవి కాంక్ష కోసం. 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి ఏ రోజు ప్రజల్లోకి రాలేదు. ఈ రోజు ఏంటంటే పదవి కోసం వీకెండ్లో ప్రజల దగ్గరికి వచ్చి టాపిక్ డైవర్షన్ చేయడం, జైలుకి వెళ్ళి ములాఖాతులు పెట్టి బయటకు వచ్చి పోలీసులను తిట్టడం, అదేవిధంగా రైతుల్ని అవమానపరచడం, అదేవిధంగా ఇతర అధికార పక్ష నేతల్ని విమర్శించడం ఇదే పనిగా పెట్టుకున్నాడు. ఇలాంటి రాజకీయ విద్రోహి, ఇలాంటి రాజకీయ సమాధి చేస్తేనే ప్రజలు బాగుంటారు, రాష్ట్రం బాగుండాలి. అంతే అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ గోల్. వీళ్ళు ఏంటంటే రాష్ట్రం బాగుపడుతుంటే చూడలేక విష ప్రచారాలు చేస్తూ
ప్రజలు బాగుపడుతూ ఉంటే చూడలేక విషం జిమ్ముతూ ఉంటే రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తు రోజుల్లో మిమ్మల్ని అధపాతాళంలోకి ప్రజలు దొక్కుతారు. ఇప్పుడు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు, రేపు భవిష్యత్తులో గుండు సున్నా ఇస్తారు. మీ పార్టీ నాయకుల్ని ఇప్పటికే కొడాలనా అని ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే ఇంకా మారకుండా, పద్ధతి మారకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళ పద్ధతి మార్చుకోమను. ఇకనైనా ఒక హుందాతనమైన రాజకీయాలు చేయడం నేర్చుకోండి.